తాడూరు శ్రీనివాస్ గారు, ఏంటి పరిస్థితి, ఎలా జరుగుతుంది, మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు? ఈరోజు ఇంతకుముందు మా క్యాండిడేట్ చెప్పినారు కదా, ప్రతి గల్లీలో ఎట్లా గొడవలు చేద్దామా, ఎట్లా కొట్టుకుందామా. ఇంతకుముందే బాబా ఫసియుద్దీన్ విజయ సేనారెడ్డి ఎవరో ఇద్దరు కొట్టుకున్నారట, బాగా పెద్ద గొడవ అయిపోయింది. అసలు ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి, ఏమవుతున్నాయి? డబ్బులు కార్యకర్తలు ప్రతి సందులో నలుగురు నిలబడడం, నోట్లను మలిచి గుర్తు పెట్టి పంచడం విపరీతంగా. అసలు డబ్బు అయితే ఏరులై పారుతున్నది, డ్రైనేజ్ కంపేమో కింద కొడుతున్నది, మీదనేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ డబ్బులతోని మొత్తం ఓటుకు నోటు అని కేటీఆర్ ఇన్ని రోజులు మొత్తుకున్నాడు. ఆయన ఓటుకి నోటిస్తున్నాడు. రేవంత్ రెడ్డి అయితే ఆయన మీద ముద్రనే ఉన్నది, ఆయన నోట్లు పంచుతున్నాడు. ఇవాళ నోట్లతోని ఓట్లు కొందామంటారు, నాకు అర్థం కాదు. అందుకే ఇవాళ బీజేపీ గడపకు పోయి వాళ్ళందరినీ కూడా వారి హృదయాలను గెలిచి రేపు బీజేపీ జూబ్లీ హిల్స్లో విజయ భేరి మోగిస్తూ ఉంది. కేటీఆర్ రేవంత్ రెడ్డి కర్ణబేరి తెగిపోతుంది ఆ విజయ భేరిని విని. మొత్తానికైతే ఒక మంచి ఆశాభావంతో అయితే ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఏదేమైనా ప్రశాంతంగా అయితే జరుగుతుంది. చిన్న గొడవలు జరగడం మాత్రం వాస్తవే. కాబట్టి సో ఎవరైనా సరే ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఆ నిబంధనల్ని ఉల్లంఘించి అయితే ఎవరు ప్రవర్తించకూడదు. ఇక్కడ చాలా అలాంటి కార్యక్రమాలు ఈ వీకర్ సెక్షన్లో జరిగినాయి అంటూ కూడా అందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓటింగ్ పర్సెంటేజ్ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరుగుతున్నటువంటి పర్సెంటేజ్ మనం చూస్తాం. కాకపోతే పర్సెంటేజ్ ఇప్పటివరకు 20 లోపే జరిగింది, పెద్దగా పెరగలేదు. సో ఇంకా మనకి టైము ఇప్పుడు ఆల్రెడీ దగ్గర 12:30 అవుతుంది. మరి ఇంకా టైం ఉంది మనకి. సో చూద్దాం. ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవడానికి ముందుకు రావాలి. దయచేసి అభ్యర్థిస్తున్నాం, ఛానల్ తరపు నుంచి మేము కూడా అభ్యర్థిస్తున్నాం. ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోండి దయచేసి. అది మాస ఇవన్నీ కాదు, తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలి. పర్సంటేజ్ని పెంచండి. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓటర్ స్టడీ.